హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాహా ఫ్యామిలీ. ఈరోజు మేము అనంతగిరి వెళ్తున్నాం. మెల్లిగా ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాం. అసలు సడన్గా ఫిక్స్ అయిందనమాట ప్రోగ్రామ్. ఎప్పుడైనా ముందు అనుకొని వెళ్తాం, ఈరోజు మాత్రం అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. ఈ టైంలో మేము ఫస్ట్ టైం బయలుదేరింది ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడే 5 అయిపోయింది. 7కి టెంపుల్ క్లోజ్ అని గూగుల్ చెప్తుంది. అయినా మామూలు ఏం కాదు మమ్మీ వెళ్దామని అంది. సో అలా స్టార్ట్ అయ్యామన్నమాట. అవుటర్ ఎక్కేసాం. ఎప్పుడైనా మేము అవుటర్ నుంచే వెళ్తాము, కొంచెం తొందరగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ట్రాఫిక్ కూడా ఏం లేదు పెద్దగా. వెనకాల మా చిన్న చూడండి సోకులు పడుతుంది. ఇక్కడ మా చిన్న చూడండి అల్లరి చేస్తుండు. కాళ్ళు మాత్రం ఒక్క దగ్గర ఊరుకో, చేతులు ఒక దగ్గర ఉండవు. అక్క తమ్ముడు ఇద్దరు ఎప్పుడు ఏదో ఒక తీట పని చేస్తూనే ఉంటారు. అలా అలా కొంచెం సగం దూరం అయితే వచ్చేసాము. దగ్గరకు వచ్చేసింది. ఇంకా వెదర్ కూడా బాగా అనుకూలిస్తుంది మాకు. ఈవినింగ్ అయిపోయింది. చూడండి ఫారెస్ట్ వైబ్. బాబ్బా ఏంటో ఈ ప్లేస్కి రాగానే అదొక రకమైన హ్యాపీనెస్ ఉంటుంది. మొత్తానికి టెంపుల్కి రీచ్ అయిపోయాము. 7కే క్లోజ్ అన్నారని ఫాస్ట్గా దిగి ముందే టోకెన్ తీసుకుందామని వెళ్తున్నాను దర్శన్ టికెట్స్ కోసం. మా హస్బెండ్ నుండి 7:30 వరకు అంట, నో ప్రాబ్లం మెల్లిగా వెళ్ళొచ్చు అన్నాడు. అసలు టెంపుల్ దగ్గర అంతా చూడండి లైట్స్ అన్నీ ఆన్ చేసేసారు. ఈవినింగ్ క్లోజ్ అయిపోతుందని చాలా ఫాస్ట్గా వచ్చాము. మేము లైఫ్లో ఫస్ట్ టైం ఇంత హడావిడిగా రావడం. ఎప్పుడైనా పీస్ఫుల్గా వస్తామన్నమాట ఈ టెంపుల్కి. మార్నింగే వస్తాము, ఫస్ట్ టైం ఈవినింగ్ వచ్చామన్నమాట. టెంపుల్ మాత్రం చాలా ఖాళీగా ఉంది. అందరూ దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. ఇది ఫారెస్ట్ ఏరియా కదా, అందుకని బస్ ఫెసిలిటీస్ అవి కూడా చాలా తక్కువ ఉంటాయేమో మేబీ. నాకు అక్కడ జనాలు అయితే కనిపించలేదు. మొత్తానికి మెల్లిగా వస్తున్నాం. అక్కడ కోతులు గుంపు ఉంది. కోతులు గుంపు చూసి నేను ఆగిపోయా. వెనకాల మా హస్బెండ్, మా చిన్నారి ముగ్గురు వస్తున్నారు. మమ్మీ మీ ఫ్రెండ్స్ అగో నీ గురించి రాసి పెట్టారు బోర్డు అని నన్ను కొంచెం కామెంట్ చేసింది మా చిన్నారి. పోనీలే, ఇంకా నన్ను నా కూతురు కాకపోతే ఇంకెవరంటారు చెప్పండి. మా చిన్న చూడండి ఇలా పరిగెత్తుతున్నాడు, ఇలా అంటున్నాడు అనమాట. మొత్తానికి దర్శనం కంప్లీట్ చేసాం. లోపల ఐడియా అలా లేదు కదా, సో బయట కూర్చున్నాం. దర్శనం అయిపోయాక మీరు కూడా ఆ స్వామివారిని దర్శించుకోండి. మాకైతే ఈ టెంపుల్కి వస్తే చాలా హ్యాపీగా, అదొక రకమైన హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. మీకు కూడా ఏదైనా ఇలా ఫేవరెట్ టెంపుల్ ఏమైనా ఉందా? చూడండి ఇదంతా టెంపుల్ వ్యూ అనమాట. బయటకు వచ్చాక ప్రసాదం దొరకలేదు ఫ్రెండ్స్, అయిపోయింది. మార్నింగ్ టైంలో అయితే పులిహోర దొరికేది. మొత్తానికి ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది. హాయిగా దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసాం. అలా ఒక 2-3 పిక్స్ తీసుకున్నాం. మా చిన్నాన్ని దిగుదాం రావే అంటే అది రానంటుంది. అలా అక్క తమ్ముడు ఎప్పుడు ఇక్కడ వాళ్ళది సిగ్నేచర్ మూమెంట్ అనమాట. అక్కడ దిగుతారు ఆ పోల్ దగ్గర, ఆ ధ్వజస్తంభం దగ్గర. సో వీళ్ళు అక్కడికి వెళ్ళారు. నేను మాత్రం ఇటు వచ్చేసాను మీకు గుడి ఎంట్రన్స్ చూపిద్దామని. ఇది యాక్చువల్గా గుడి ఎంట్రన్స్. మేము ఎప్పుడైనా ఇక్కడ నుంచి వెళ్తాం, టైం అయిపోతుందని పక్క సైడ్ గేట్ నుంచి వెళ్ళామన్నమాట. చూడండి అందరం దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ స్టే చేస్తారనుకుంటా, ఏమో మరి చాలామంది కనిపించారు. అక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. తిరునాళ్ళు అలా ఉన్నప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది. సో ఇప్పుడు మధ్యలో ఏమైనా తిరునాళ్ళు జరుగుతాయేమో, అందుకని అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, రైలింగ్స్ అవి కడుతున్నారు. ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం, మీరు కూడా దర్శనం చేసుకోండి. మేము ఇక్కడ ఈ టెంపుల్ దర్శనం అయిపోయాక బుగ్గ టెంపుల్కి వెళ్తాం ఎవ్రీ టైం అనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ టెంపుల్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కూడా మేమే లాస్ట్ భక్తులం అనమాట. ఎవ్రీ ఇయర్ మేము ఈ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఒక 10 కిలోమీటర్స్లో బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. సో ఎవ్రీ ఇయర్ అక్కడ దర్శనం చేసుకుంటాం. కానీ ఈ టైంకి మేము ఆల్రెడీ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. సో వేరే వాళ్ళని కనుక్కుంటే అక్కడ కూడా టెంపుల్ క్లోజ్ అన్నారు. సరేలే ఇంకా వెళ్ళి కూడా వేస్ట్ కదా, అందులో ఘాట్ రోడ్ సింగిల్ వే అని. మా హస్బెండ్ నెక్స్ట్ టైం వద్దామన్నారు. ఇంకా మా చిన్న చూడండి కార్ ఎక్కి కూర్చున్నాడు. అలా ఇంటికి రిటర్న్ అవుదామని అందరం కార్ ఎక్కేసామన్నమాట. అయిందా దర్శనం? అయిందా? ఇప్పటిదాకా ఖాళీ అన్నావు ఎందుకు మరి? చేసి చూపి తెల్లగా పడుతున్నావు. అగా కొంచెం ఇట్లా పిచ్చి చేస్తుంటారు. దర్శనం అయిపోయిన దగ్గర నుంచి మా చిన్న పాపం పులిహోర ఎక్స్పెక్ట్ చేస్తే దొరకలేదు. సో ఏమైనా కావాలని వాడు గోల చేస్తున్నాడు. ఆకలి అవుతుందని ఇంట్లో తినమంటేనేమో ఎన్నో చెప్తారు, బయటకు వస్తే మాత్రం వీళ్ళకి ఆకలి వేస్తుందంట. మరి అన్నం తింటావారంటే వద్దంట. అంటే వాడికి ఆకలి వేస్తుంది ఏంటి, చిప్స్ ఆకలి, కూల్ డ్రింక్ ఆకలి, ఇవ్వాలి. తమ్ముడు చూడండి
సరే చూడు మరి ఎక్కడ ఏమైనా దొరికితే ఆపుదామంటే అది అడవి మొత్తం అనంతగిరి ఫారెస్ట్, అది ఏమీ లేవు, చెట్లు చెట్లకు ఆకులు తప్ప. వాళ్ళ చెప్పు సిబేకర్ వచ్చింది స్వీట్ బేకర్ సూపర్ మ్యాన్ దుమ్మ చాలే. రోడ్డు చూడండి, ఒక్కరు కూడా లేరు రోడ్డు పైన, అంత ఖాళీగా ఉంది. అసలు మాకే అసలు భయం వేస్తుంది అనమాట. ఏమైనా కనిపిస్తాయేమో జింకలు అలా ఏమైనా కనపడతాయేమో అని చూస్తే ఏవి రాలేదు. మా చిన్ను చూడండి సూప్లు ఎక్కువ అయిపోయినాయి, అలా అక్క తమ్ముడిది. మొత్తానికి ఒక హోటల్ అయితే కనిపించింది, కలగూరగంప. అక్కడ మేము పార్క్ చేసేసి లోపలికి వెళ్ళామన్నమాట. అక్కడ ఏమైనా దొరుకుతుందేమో చిన్నుకి తినడానికి అని చూస్తే వాడికి లెమన్ రైస్ కావాలన్నాడు. వెళ్తే లెమన్ రైస్ లేదు, ఏం లేదు, నో రైస్ ఐటమ్స్, ఓన్లీ టిఫిన్స్ అన్నారు. సరే ఏం చేస్తామని ఇడ్లీ తీసుకున్నాం. మొత్తానికి ఇడ్లీ చూశాడు వాడు. ఇడ్లీ చూడగానే అమ్మో నేను అని తినను అన్నాడు. ఏం పర్లేదులే నాన్న తిను, నేను ఒక 2 తింటానని చెప్పా. మా వారు కూడా ఏం తినలేదు. సో మార్నింగ్ నుంచి ఆయనకు పూరి ఆర్డర్ ఇచ్చా అనమాట. ఇంకా అమ్ములు ఒక 2 తినమంటే అమ్మ నాకు ఒక్కటే చాలు అంది. దానికి చట్నీలు అవి ఇష్టం ఉండదు, సాంబార్లో వేసుకొని తినిందనమాట. కొంచెం అనీజీగానే ఉంది, టైర్డ్గా కూడా ఉంది పాపం దానికి ఎందుకో ఈరోజు. మొత్తానికి బతిమలాడగా ఆ ఒక్క ఇడ్లీ ఆపసోపాలు పడుకుంటూ తిన్నది. మా చిన్న చూడండి పూరిని. వీళ్ళు ఏంటో మా పిల్లలు అసలు చట్నీలు కూరలు తినరు, ఓన్లీ రాగా తింటారు అనమాట. మా వాళ్ళు ఉట్టి పూరి తింటున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో ఇంకొక పూరి ఉంటే ఆ పూరిని ఆ చట్నీలకు న్యాయం చేశారు మొత్తానికి. నేను ఒక ఇడ్లీ తిన్నాను. 2 ప్లేట్స్ మొత్తం 4 తిన్నాం అనమాట కష్టపడి. ఓవరాల్గా అయితే ఫుడ్ బాగానే ఉంది, నచ్చింది నాకైతే. మా చిన్నది కూడా నచ్చింది. తర్వాత ఇక్కడ స్టోర్లో ఏమేమో ఉన్నాయి. మా హస్బెండ్ ఏమో కాఫీ తాగాక వెళ్దాం అన్నాడు. మా హస్బెండ్ కాఫీ తీసుకొని వచ్చాడు. ఆయనకి టీ ఇష్టం, నాకేమో కాఫీ ఇష్టం. పాపం ఎప్పుడు నా కోసమే కాంప్రమైజ్ అవుతాడు. కాఫీ చూడండి ఎంత బాగుందో. తోయండియా నూకండి అంటే ఇంకా బాగుంటుండే. అన్న డైలాగ్ కరెంట్ కూడా కాఫీ తాగేసి అలా పక్కనే ఉన్న స్టోర్లోకి షాపింగ్కి వెళ్ళిపోయాను అనమాట. ఆ స్టోర్లో చూస్తున్నాను ఏమేమి ఉన్నాయని. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. అన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కాబట్టి పెట్టచ్చు. అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతున్నాయి. పిల్లలు తినడానికి, మనకి హెల్త్కి సంబంధించినవి అన్నీ. మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన గుమ్మడికాయ వడియాలు కనిపించాయి, అవి నేను తీసుకున్నాను. ఇక్కడ మేము మా అక్క ఏమో కోక్ తాగుతుంది, నేనేమో స్ప్రైట్ తాగుతున్నా. ఇంకా అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినాం. బాయ్ గాయ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్. సోడా నేను మొన్న పోయేసరికి చాలా మమ్మీ ఆరబెడుతుంది.